తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయం, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ వనితా భూమిరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణను కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, వంశీకృష్ణ, నారాగౌడ్, కౌన్సిలర్లు ఆశ యాదగిరి, ఇల్లెందుల శ్రీనివాస్, ఆశస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా దుబ్బాక మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. ఇంతకుముందే మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈ దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా కూడా జరిపించడం జరిగింది. మన కేసీఆర్ హయాంలో ప్రజలందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. అదేవిధంగా కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మన పాలన ముందుకు సాగించాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మన రాష్ట్రం కూడా ఇంకా ముందుకెళ్లే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అందరికీ ప్రభుత్వానికి తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దుబ్బాక మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఎందరో అమరవీరుల త్యాగం ఈ బంగారు తెలంగాణ. చావు నోట్ల తలబెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధించిండు. 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ అమరుల త్యాగమే ఈ బంగారు తెలంగాణ తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.